హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో మన డే 1 బ్లాగ్ అందరు చూసే ఉంటారు కదా. సో మేమైతే డే 1లో ఆగ్రా వెళ్ళాము అండ్ అక్కడ తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. అండ్ ఆన్ మై వే టు మనాలి. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగుందో. ఓ మై గాడ్, ద టెంపరేచర్ ఇస్ మైనస్లో ఉందన్నమాట. అండ్ మొత్తం ఫాగ్ అండ్ నాకైతే కొండలపైన ఐస్ కూడా కనిపిస్తుంది. ఐఎమ్ రియలీ సో ఎక్సైటెడ్ బికాస్ దిస్ మై ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఐస్ అనమాట. అండ్ ఆ కొండ పైన అలా సన్ రేస్ పడుతూ అలా వైట్గా ఐస్ షైన్ అవుతుందన్నమాట. దట్ సీనిక్ వాజ్ లైక్ జస్ట్ ఆసమ్. అండ్ ఇక్కడ ఇల్లులు చూస్తే కూడా అన్నీ కొండ పైన ఉన్నాయన్నమాట. ఐ రియలీ వండర్ హౌ ద పీపుల్ స్టే దేర్. సో ఇదైతే ఇంకా నేను మనాలికి రీచ్ అవ్వలేదు. ఇట్ ఈస్ జస్ట్ ఆన్ ద వే అనమాట. ఇల్లులన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ స్నోఫాల్ చాలా ఉండడం వల్లేమో ఇల్లులన్నీ ఇట్లా హట్ షేప్లో ఉన్నాయన్నమాట. ఇట్లా మన హైదరాబాద్లో ఉన్నట్టు బిల్డింగ్ టైప్లో ఏమంటారు దాన్ని, స్లాబ్ వేసి లేవు, అన్నీ ఇట్లా హట్స్ టైప్లో ఉంది. సో దట్ ఇఫ్ స్నో ఫాల్స్ ఆల్సో అది కిందికి ఇలా జారిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ద వ్యూ ఇస్ జస్ట్ ఆసమ్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసేది కుల్లు అనమాట. సో మేము ఆన్ ద వే ఇఫ్ వీ టేక్ అ లెఫ్ట్ కుల్లు డిస్ట్రిక్ట్లోకి వెళ్తాం అనమాట. సో కుల్లు మనాలి అంటారు అందుకే. సో ఇట్స్ నియర్ బై ఓన్లీ. కుల్లు అండ్ మనాలి బోత్ ఆర్ నియర్ బై. సో ఇప్పుడైతే కుల్లు దగ్గర కొంతమంది డ్రాప్ అయ్యారు అండ్ నౌ వీఆర్ స్ట్రైట్ అవే స్టార్టింగ్ టు మనాలి. సో ఫస్ట్ మనము ఈరోజు యాక్టివిటీస్ అన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తాయి. సో మేమైతే ఇప్పుడే బస్ స్టాప్లో దిగామన్నమాట. చలికి వణికి పోతున్నాము. ఈ పర్సన్ని గుర్తుపెట్టారా? మా సాయి సేన అండి. సో ఎట్లా అంత కవర్ చేసుకున్నా కూడా ఎండ ఇట్లా తగులుతుంటే కూడా మాకు అవ్వట్లేదు. అందరి పరిస్థితి అట్లే ఉంది. సో ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చేసాము. అండ్ మేము ఉండబోయే హోటల్ వచ్చేసి స్నో ప్రిన్సెస్ హోటల్ అనమాట. సో ఈ హోటల్ అయితే బాగానే ఉంది బయట నుండి. సో నౌ లెట్స్ గో ఇన్సైడ్ అండ్ చెక్ అవుట్ ఎలా ఉందో. సో ఎంట్రన్స్ అయితే బాగుంది. అండ్ దిస్ ఇస్ అ 4-star హోటల్. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, హట్స్ షేప్లో ఉంది రూఫ్ అనేది. సో దట్ ఐస్ పడినా మనకు డౌన్ఫాల్ అవుతుంది. అండ్ మై రూమ్ నెంబర్ ఇస్ 116. సో 16 ఇస్ మై బర్త్డే అండ్ ఏమంటారు కోఇన్సిడెన్స్ ఐ గాట్ ద రూమ్ నెంబర్ 116 అనమాట. సో నౌ లెట్స్ గెట్ రెడీ అండ్ స్టార్ట్ ఆఫ్ విత్ ది యాక్టివిటీస్ ఫర్ టుడే. సో వీఆర్ రెడీ. అండ్ కింద బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసరికి ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. కాకపోతే డిన్నర్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. సో బ్రేక్ఫాస్ట్ కోసం మేము జస్ట్ ఆపోజిట్లో ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే హోటల్ డైనింగ్ అనమాట. ఇట్స్ వెరీ పీస్ఫుల్. చూద్దాం డిన్నర్కి ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే ఇక్కడ భోజనాలయ అనే ఫ్యామిలీ ఫుడ్ పాయింట్ ఉంది. ఇక్కడ జస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆన్ ద స్పాట్లో మనకు లైవ్ హాట్గా డిషెస్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తారు. సో మేమైతే ఆలూ పరాటా అండ్ పన్నీర్ పరాటా అండ్ వేడి ఆమ్లెట్ ఆర్డర్ చేసేసాము. ద టేస్ట్ వాజ్ రియల్లీ గుడ్ అనమాట. జనరల్గా మనం నార్త్ వెళ్తే భయపడతాం కదా, అసలు ఏం తింటాము, మనకు ఆ ఫుడ్ సెట్ అవుతుందో లేదో అని చెప్పి. బట్ దిస్ ప్లేస్ చూడ్డానికి చాలా చిన్న ఉంది. అండ్ ఎట్లా అంటే ప్రిఫర్ చెయ్యని ప్లేస్ అని అనుకుంటారు చాలామంది. బట్ లోపలికి వెళ్తే తెలిసిందనమాట. ఇది మాకు గైడ్ రికమెండ్ చేసిండు. ఇట్ ఈస్ రియల్లీ గుడ్. సో నేనైతే పన్నీర్ ఆర్డర్ చేశాను అండ్ ఆమ్లెట్ అండ్ దెన్ టీ అండ్ దెన్ కాఫీ. సో దాట్స్ హౌ ఆ బ్రేక్ఫాస్ట్ ఎండెడ్ ఫర్ టుడే. అండ్ దెన్ ఇప్పుడైతే మేము హడింబా టెంపుల్కి వెళ్తున్నాము. సో లెట్స్ సీ యూ దేర్. సో చెప్పాను కదా, మన బ్యాక్ ప్యాకింగ్ వీడియోలో నేను చెప్పిన గ్లౌజెస్ అండ్ హెడ్ క్యాప్స్ అండ్ దెన్ నెక్ క్యాప్స్ అండ్ సాక్సెస్ ఆల్ దట్. సో ఇంకా థర్మల్స్ అండ్ దెన్ జాకెట్స్ ఆల్ దట్. ఇంకా దానిపైన నుంచి కూడా ఇంకా వీ హ్యావ్ టు వేర్. బట్ యాజ్ టుడే ఇస్ ద ఫస్ట్ డే, ఇంకా వీఆర్ ట్రయింగ్ టు అడ్జస్ట్ టు ద ప్లేస్ అనమాట. సో వీఆర్ జస్ట్ స్టార్టింగ్ టు హడింబా టెంపుల్. సీ యూ దేర్. We started to पहले किधर जा रहे हैं भैया? हम हडिम्बा टेम्पल जाएंगे पहले. हडिम्बा टेम्पल. ओके. कितना दूर है? मनाली नहीं है सब. डिस्टेंस तो क्या बोल सकते हैं, मनाली से होगा 3 किलोमीटर ऊपर. ओके. 3 किलोमीटर. 100,000. और हडिम्बा देवी टेम्पल वो रहती है, हडिम्बा देवी. ओके. आप कितने साल से इधर हैं? मैं तो बचपन से ही जन्म ही यहाँ पे हुआ. अच्छा वन एंड बॉट अप इधर पूरा मालूम सब कुछ. इतनी ठंडे प्लेस पे आप कैसे मैनेज कर रहे हैं? खुद जैसे आप मैनेज करो. यहाँ से ना रास्ता जाता है ऊपर को.
ऊपर रास्ता है। गांव में घरों में पार्किंग है, वो रास्ता जा रहा है आपको यहाँ से दिख रहा है कि ये कैसे हाँ बना है? ऐसा कैसे बनाया बोल के एक डाउट है मुझे। वो रास्ते जाते हैं ऊपर, हाँ, रेत बजरी जो भी है सीमेंट वगैरह वो पहुंच जाता है ऊपर। సో మాకు అసైన్ చేసిన 5 days గైడ్ అయితే ఇతనే అనమాట, డ్రైవర్ కమ్ గైడ్. సో మాకు డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తారనమాట. సో పర్సన్ అయితే కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాడు అండ్ ఇక్కడే బాన్ అండ్ బాటప్. సో మనకు ఏమేం ప్లేసెస్ కావాలన్నా కూడా అవన్నీ కూడా చూపిస్తారు. అండ్ నేను ఆగ్రాలో సెల్ఫీ స్టిక్ మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ ఈ పర్సన్ సెల్ఫీ స్టిక్ అయితే సెల్ చేస్తున్నారు. సో హైదరాబాద్లో అయితే చాలా కాస్ట్లీగా ఉన్నా, బట్ ఇక్కడ మనకు జస్ట్ 250కే వచ్చేస్తుంది అనమాట. సో అఫోర్డబుల్ అండ్ ఇట్స్ ఓకే అనిపించింది. సో ప్రస్తుతానికి అయితే తీసేసుకున్నాం. సో మా హోటల్ నుంచి హడింబా టెంపుల్ జస్ట్ 3 kilometers, బట్ డ్యూ టు హెవీ ట్రాఫిక్ అసలు 3 kilometersకి 3 hours పట్టినా కూడా ఇక్కడ డౌట్ ఏమంటారు, నో నీడ్ టు షాక్, అది డ్రైవర్స్కి అలవాటు. బట్ మనము ఏంటి 3 kilometers అన్నాడు, ఇంకా తీసుకెళ్తున్నాడు అనిపించింది అనమాట. సో వీ యాక్చువల్లీ ఆస్డ్ ఇక్కడ ట్రాఫిక్ బాగుంటుందని, బికాస్ ఐస్ ఫామ్ అయిపోయి చాలా వెహికల్స్ జామ్ అయిపోవడం అట్లా అవుతుంది అనమాట. సో ఫైనల్లీ ఎక్కడైతే మేము టర్న్ తీసుకోవాలో హడింబా టెంపుల్కి, ఆ టర్న్ దగ్గరకు అయితే వచ్చాము. అండ్ వీ నీడ్ టు గో ఇన్సైడ్ అనమాట. సో వెహికల్ అయితే టెంపుల్ వరకు వెళ్ళదు, ఒక 1 kilometer అక్కడ వరకే వెళ్ళి అక్కడ ఆపేస్తుంది అనమాట. సో మేము ఇంకా టెంపుల్ కోసం వీ హ్యావ్ టు వాక్ ఆల్మోస్ట్ లైక్ 1 kilometer. మళ్ళీ అతను అక్కడే పికప్ చేసుకుంటా అని చెప్పాడు అనమాట. సో దట్స్ హౌ ద ట్రిప్ ఈస్ గోయింగ్ ఆన్ యాజ్ ఆఫ్ నౌ. నథింగ్ మచ్ ఇంట్రెస్టింగ్, బట్ just going like that. So let's see how the trip gets exciting and ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. కమ్ విత్ మీ. సో మనాలి అయితే ఫేమస్ ఫర్ షాల్స్ అండ్ వులెన్ ఐటమ్స్ కాబట్టి ఇక్కడ ఇప్పుడే చూసాము ఏంటంటే మనాలీస్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ వీవర్స్ కోఆపరేషన్. అండ్ ఇక్కడ మనకు అందరూ వీవర్స్ అని పెట్టుకున్నారు, మనాలి వీవర్స్ అని. బట్ వీ నెవర్ నో లైక్ అది చూసే వరకు అది ఎలా ఉంటుంది ఏంటని. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ది షాపింగ్. సో అలా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట.
సో మనాలిలో లోకల్ లాంగ్వేజ్ వచ్చి పహాడీ అనమాట. సో పహాడీ అవుట్ఫిట్ మనకి ఇక్కడ వేస్తున్నారు. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ వాళ్ళని చూసి. ఒకసారి మనం కూడా అట్లా రెడీ అవ్వాలి అనిపించింది. సో ఐ జస్ట్ వెంట్. అండ్ ఇదేంటంటే పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. సో బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరికి 100 రూపీస్ అనమాట. సో ఇంత దూరం వచ్చి ఈ అవుట్ఫిట్ ట్రై చేయకపోతే ఎలా ఉంటుందని చెప్పి ఐ జస్ట్ ఆస్క్డ్ హర్ టు డ్రేప్ మీ ఇన్ ద పహాడీ అవుట్ఫిట్ అనమాట. సో దాట్ వీ కెన్ లుక్ యాజ్ అ పహాడీ కపుల్. సో ఇక్కడ వాళ్ళ ఫోటోగ్రాఫరే ఉన్నారనమాట. బట్ మన దగ్గర ఆల్రెడీ మన ఫోన్స్ ఉన్నాయి. సో ఇంకా ఎందుకు సెపరేట్ క్లిక్స్ అని చెప్పి మేమే వద్దని చెప్పాము. సో ఫస్ట్ అయితే ఇప్పుడు తను నన్ను డ్రేప్ చేస్తుంది. సో చూసారు కదా, అలా అయితే మేమిద్దరం పహాడీ అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాము. అండ్ అక్కడ చిన్న కుందేలు పిల్ల ఉందనమాట, ర్యాబిట్. సో ఆ ర్యాబిట్ తీసుకొని అలా కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక డిఫరెంట్ అంటే అక్కడ ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా వాళ్ళ అవుట్ఫిట్ వేసుకొని మనం ఎలా కనిపిస్తాం. యాక్చువల్లీ మేము ఇలాంటి ఒక అవుట్ఫిట్ మేము కేరళ మా ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ట్రై చేసామన్నమాట. సో ఇంకా 4 years బ్యాక్ మెమరీ. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళైతే మ్యాండేటరీగా ఏదైతే ట్రై చేస్తున్నారు, ఎందుకంటే ఇది మన ట్రెడిషన్ కాదు కదా. సో ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ని అలా ఒకసారి ట్రై చేసి అట్లా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక ఫారెస్ట్ లాగా ఉంది. సో యా, ఇట్ వాజ్ వెరీ నైస్. ఒక మంచి మెమరీ అనుకోవచ్చు. సో వీ క్యాప్చర్డ్ దట్ మెమరీ సో దట్ ఇట్ విల్ బీ ఫర్ లైఫ్ టైమ్. అండ్ దెన్ యా, నౌ లెట్స్ గో టు ద టెంపుల్. సో టెంపుల్కి ఇంకా నడవాలి, ఆల్రెడీ నడిచాము, ఇంకా నడవాలి. సో టెంపుల్లో అయితే మనకు హడింబా మాత ఉంది. సో టెంపుల్ అయితే చాలా రష్ ఉందన్నమాట. అండ్ దర్ ఇస్ అ హ్యూజ్ క్యూ. సో ఆ క్యూలో నించుంటే ఇంకొక 2 hours 3 hours ఈజీగా అయిపోతుంది అని అన్నారు. సో అందుకని ఇంకా హోప్లెస్, కొంచెం డిసప్పాయింట్మెంట్, బట్ స్టిల్ ఇంకా బయట నుండే అలా మొక్కుకొని ట్రై చేశాను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గేట్ దగ్గర నుంచి అమ్మవారిని చూడడానికి ట్రై చేస్తున్నారు. సో ఈవెన్ ఐ వాంటెడ్ టు ట్రై మై బెస్ట్. సో అలా వెళ్ళాను. బట్ అలా కొద్దిగా కనిపించింది. ఐ డోంట్ నో నేను ఏం చూసానో తెలియదు, బట్ ఒక చిన్న దేవుడిది విగ్రహం అయితే కనిపించింది అనమాట. అండ్ దెన్ యా, సో అలా అయితే అయ్యింది. దర్శనం అయితే జరగలేదు, బట్ బయట నుండి అయితే మొక్కుకున్నాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది హడింబా టెంపుల్. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. అండ్ ఒక్కొక్క సీజన్లో అయితే ఈ టెంపుల్ మొత్తము ఐస్తో ఉండిపోతుంది అనమాట. సో దెర్ విల్ బి నో ఎంట్రీ ఫర్ దిస్ టెంపుల్ ఆల్సో. సో యా, అండ్ వస్తుంటే ఇంకా వేడిగా మొక్కజొన్న కనిపించింది.
తిందామనేసరికి 50 రూపీస్ అంటే ఒక్కటి కాస్ట్లీయే కదా, బట్ యా సీజన్ డిమాండ్స్ అందరు తింటున్నారు. అండ్ వేడి వేడి నోట్లో పెట్టుకున్న ఏం అవ్వలేదు. మామూలుగా ఇక్కడ మనం ఊపుకొని తింటాం కదా, అదంతా ఏం లేదు అక్కడ. నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి లిటరలీ. సో అట్లా వేడి వేడి తిన్నా ఏం అవ్వలేదు మాకు. అండ్ దెన్ మనం ఎప్పుడో హార్స్ రైడ్, క్యామెల్ రైడ్, ఎలిఫెంట్ రైడ్ అలాంటివి చూసాం. బట్ ఇక్కడ కొత్తగా యాక్ రైడ్ ఉంది. యాక్స్ జనరలీ కూల్ ప్లేసెస్లోనే ఉంటాయి అన్నమాట. సో అలా నేను మా హస్బెండ్ యాక్ రైడ్ అయితే ట్రై చేసినాము. దాని ఫర్ అయితే ఉన్నది సాఫ్ట్గా ఉంది. అండ్ ఇక్కడ తెలిసింది ఏంటంటే మనకు యాక్ వుల్తో చేసిన స్వెటర్స్ అండ్ షాల్స్ దొరుకుతాయని. సో అవైతే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. సో ఇక్కడ మెయిన్ ర్యాబిట్స్ అండ్ యాక్స్ అండ్ షీప్స్ ఇట్లాంటి వుల్స్ అవన్నీ ఈ సాఫ్ట్ వుల్స్తోని ఇవి షాల్స్ అండ్ స్వెటర్స్ చేస్తారని విన్నాము. సో అవైతే తీసుకోవాలి. సో అలా సక్సెస్ఫుల్గా యాక్ రైడ్ వెళ్ళలేదు, బట్ జస్ట్ అట్లా యాక్తో ఒక రౌండ్ అట్లా తిరిగేసి ఇంకా ఫొటోస్ దిగామన్నమాట. సో చాలామంది ఏంటంటే ఎంట్రీ నుండి టెంపుల్ వరకు యాక్ రైడ్లో వస్తున్నారు, ఇంకా నడవలేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళైతే బట్ కాస్ట్లీ ఉంది బిట్, 500-600 అట్లా ఉంది. సో ఇట్స్ ఓకే, మేము ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అలా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే బై వాకే వచ్చామన్నమాట. సో దట్స్ అబౌట్ ది యాక్ రైడ్. అండ్ దెన్ నెక్స్ట్ అయితే జోగిని వాటర్ ఫాల్స్కి తీసుకెళ్తున్నారు. సో చూస్తున్నారు కదా, మాకు లెఫ్ట్ సైడ్లో మొత్తము పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి, దాని మీద మొత్తం ఐస్ ఫామ్ అయి ఉంది. అండ్ ఈ జోగిని వాటర్ ఫాల్స్ చాలా ట్రెక్కింగ్ ఏరియా లాగా చెప్పొచ్చు అనమాట. చాలా పైకి నడవాలంట. ఐ డోంట్ నో హౌ వీ క్యాన్ మేనేజ్ ద థింగ్స్, బట్ ఇప్పుడైతే మాకు అసైన్ చేసిన పర్సన్ అయితే అక్కడికి తీసుకెళ్తున్నారు. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అండ్ వెదర్ we will be able to do it or not. సో మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాము. అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ హిల్ టాప్ చూస్తున్నారు కదా, అంత పైకి వెళ్ళాలి. ఇట్ ఈస్ 3 kilometers అని చెప్పారు. అండ్ అరౌండ్ 7,850 feet హైట్లో ఉంది. అండ్ చూస్తున్నారు కదా, సైడ్లో అంతా స్నోఫాల్ కూడా ఉందన్నమాట. సో రీసెంట్గా అంటే ముందు రోజే ఇక్కడ స్నోఫాల్ అయితే బాగా జరిగింది. సో మై ఫస్ట్ టచ్ ఆఫ్ స్నో చాలా కూల్గా అనిపించింది. అండ్ అలా స్నోతో అయితే ఆడుకుంటూ వెళ్ళామన్నమాట. సో వెళ్తున్నాం చూస్తున్నారు కదా, ఆన్ ద టాప్ ఇఫ్ యూ కెన్ సీ దెర్ ఈస్ వన్ స్మాల్ వాటర్ ఫాల్ విచ్ ఇస్ ఫ్లోయింగ్. 2 కొండల మధ్య ఒక వాటర్ ఫాల్ ఫ్లో అవుతుంది. సో అదే జోగిని వాటర్ ఫాల్స్ అనమాట. సో మేము రిటర్న్ ప్యాసింజర్స్ని అడిగితే, సో వాట్ దే టోల్డ్ ఇస్ అసలు అంతవరకు వెళ్ళడం ఇట్స్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ వెరీ 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 ట్రిక్కీ ఉందన్నమాట. అండ్ స్లిప్ కూడా అవుతుంది, బికాజ్ స్నో అంతా కరిగిపోయి ఇట్లా స్లిప్పరీగా వాటరీ ఉంది. సో వి థాట్ వీ డూ నాట్ వాంటెడ్ టు రిస్క్. అండ్ హాఫ్ వే నుండే we just had the view of the Jogini waterfalls and said hi, hello and then finally goodbye. So atla view ni and atmosphere ni enjoy chesi aithe inka memu return అయిపోతున్నాం అన్నమాట. అండ్ దెన్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు అయితే హడింబా టెంపుల్ అండ్ హాఫ్ వే ఆఫ్ జోగిని వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేసాము. అండ్ దెన్ వీ డిసైడెడ్ టు గో బ్యాక్ హోమ్. ఈరోజు చాలానే స్కెడ్యూల్ అయి ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ డింట్ హ్యాపెన్ బికాస్ మాకు హడింబా టెంపుల్లో చాలా టైం పట్టింది. అండ్ దిస్ ఈజ్ అ ట్రెక్కింగ్ థింగ్. సో హాఫ్ డిస్టెన్స్ వచ్చినాక మళ్ళీ రిటర్న్ వెళ్ళినాం అనమాట. సో దెన్ ఇప్పుడైతే మాల్ రోడ్ ఈజ్ అవర్ నెక్స్ట్ schedule for today అనమాట. సో మాల్ రోడ్ అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ రోడ్ ఇన్ మనాలి వేర్ లాడ్ ఆఫ్ షాపింగ్ హ్యాపెన్స్. సో బేసికలీ ఈరోజు క్రిస్మస్ డే ఇంకా చూడాలంటే రోడ్స్ అద్దరిపోతాయి అనమాట. సో
అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ వెళ్తూ దారిలో మాకేం కనిపించింది, హాట్ ఎయిర్ బలూన్ అనమాట. సో వి డెంట్ ట్రై దిస్ ఇన్ మనాలి, బట్ చాలా ప్లేసెస్లో మనాలిలో హాట్ ఎయిర్ బెలూన్ అయితే ఉంది. ఇట్స్ నథింగ్, జస్ట్ ఫైర్, హాట్ ఎయిర్తో బెలూన్ బ్లో అలా పైకి వెళ్తుంటుంది. అండ్ వీ హ్యావ్ పీపుల్ ఇన్ సైడ్ హు ఆర్ స్టాండింగ్. సో అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో బట్ వీ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్ దిస్. వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో తెలుస్తుంది. సో జస్ట్ స్టే ట్యూన్డ్. అండ్ దిస్ ఇస్ అబౌట్ డే 2. అండ్ ఇంకా మాల్ రోడ్లో కలుసుకుందాం పదండి. సో చూసారు కదా, దట్స్ హౌ ద మనాలి మాల్ రోడ్స్ ఆర్ సో బిజీ. అండ్ ఇక్కడ మాకు హాట్ గులాబ్ జామ్ కనిపించింది. సో దీస్ ఆర్ వెరీ టైనీ అండ్ కొత్తగా అనిపించినాయి అనమాట. మనకు రెగ్యులర్ గులాబ్ జామ్ కాకుండా చిన్నగా ఉన్నాయి అండ్ ఎంత వేడిగా ఉన్నాయి. బట్ అట్లా నోట్లో పెట్టేసుకున్నాం లిటరలీ. ఏమంటే ఏం కాలలేదనమాట. సో మీరు ఇంకా అజ్యూమ్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ -5. అండ్ ఇంకా ఫేమస్ మాల్ రోడ్కి వచ్చి షాపింగ్ చేయకపోతే ఎట్లా చెప్పండి. సో అందుకని అలా షాపింగ్కి వచ్చాము. చూస్తే కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి, బట్ ఇంకా మనకు కావాల్సిన ప్రిఫరెన్స్ అడిగేసరికి అది మళ్ళీ మనకు హైదరాబాద్ రేటేనా అట్లా అనిపిస్తుంది అనమాట. బట్ స్టిల్ కొంచెం మాకు జాకెట్స్ అవన్నీ చలికి తట్టుకోలేకపోతున్నాం అనమాట. సో అందుకని ఫస్ట్ నేను మా హస్బెండ్ అయితే ఒక జాకెట్ అయితే కొనుక్కున్నాము. అండ్ పిల్లలకి చిన్న షాల్స్ అట్లా వాళ్ళకి మెమరీగా తీసుకున్నాను అనమాట. సో యా, వీఆర్ డన్ ఫర్ ద డే. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇప్పుడు మేము ఇంకా హోటల్కి వెళ్ళిపోయి అలా డిన్నర్ చేసేసి, సో మాకు ఈరోజు డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిన్నర్ చేసేసి అలా డేని ఎండ్ చేసేస్తున్నాం అనమాట. సీ యూ నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మనాలి వ్లాగ్ సిరీస్ ఇంకా వేరే వీడియోస్ని కూడా చెక్అవుట్ చేయని వాళ్ళు చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.